వాటర్ ట్యాంక్ లేవు, కింద పైప్ లైన్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ ట్యాంకులు లేవు. మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చేతుల మీదుగా ఇల్లంతకుంట గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ రూములు అనేది దాదాపు 42 రూములు గత ప్రభుత్వం రసమయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అవి నిర్మాణం చేసి దాదాపు 2 సంవత్సరాల కింద పూర్తయినప్పటికీ కొన్ని వసతులు లేక దాన్ని అప్పుడు ఇవ్వడం జరగలేదు. మరి అప్పుడే గ్రామసభ ఏర్పాటు చేసి దాదాపు 36 మంది ఎంపిక చేయడం జరిగింది. మరి మిగతా వారిని కూడా గ్రామసభ ద్వారా ఎంపిక చేయకుండా మరి వాళ్ళ ఇష్టానుసారమే కొంతమంది పేర్లు ఇలా జత చేసి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ వాళ్ళని విస్మరించి వాళ్ళ పేర్లు గత గ్రామ సభలో ఉన్నటువంటి పేర్లను తీసేసి మరి ఇవ్వడం జరిగింది. అది సమంజసం కాదు. మరి వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా పూర్తి కాలేదు. మరి కరెంటు సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ ఇంకా పూర్తి కాకముందే హడావుడిగా ఇవ్వడము సంబంధించింది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గత ప్రభుత్వమే చేసినటువంటి దాన్ని ఇవాళ వీళ్ళు ఇంత అడవిడిగా చేయవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రోజున డబుల్ బెడ్రూమ్లు పంపిణీ అని ఒక దొంగచాటు చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అన్నారు. ఇది పూర్తి అవాస్తవం. ఎందుకంటే సరైన లబ్ధిదారులకు చెందలేదు. మా మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ అన్న ఆధ్వర్యంలో ఎవరైతే లబ్ధిదారులను వాళ్ళని సరైన ఎంపిక చేయడం జరిగింది. పూర్తిగా డబుల్ బెడ్రూమ్ పూర్తి చేసి తర్వాత వాళ్లకు ఎంపిక చేసి ఇద్దామన్న ఆలోచనతో ఉన్న సమయంలో ఎలక్షన్ రావడం జరిగింది. అందుకు ఆలస్యం జరిగింది. అంతే తప్ప ఈ పూర్తిగా ఇప్పుడు ఎలాంటి అసౌకర్యాలతోటి సౌకర్యం లేని అటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏదో ఇక్కడ లేకుండానే ఎక్కడో ఉండి రిబ్బన్ కటింగ్ చేసినట్టు చేసి కనీసం సౌకర్యాలు పూర్తి అయినాయా లేదా కనీసం ఈ డబుల్ బెడ్రూమ్కి వచ్చింది కూడా చూడకుండా అసౌకర్యాలు లేని చోట వాళ్ళ లబ్ధిదారులకు ఇచ్చారు. ఆ లబ్ధిదారులు కూడా ఎంపిక కూడా పూర్తిగా ఎందుకంటే కాంగ్రెస్ నాయకుల ఫైలోలకు ఎవరైతే ఫైలో చేసారో వాళ్ళకే ఇచ్చారు. అసలు లబ్ధిదారులకు పాపం చెందలేదు. ఇది పూర్తి మేము వ్యతిరేకిస్తున్నాం. లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెందాల్సిన ఉండాలి. కానీ కాంగ్రెస్ నాయకులకే కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలకే ఇవి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ఈ నిన్నైతే ఇచ్చిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పూర్తిగా మేము 100%గా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీన్ని ఇప్పటికైనా దీన్ని ఆలోచన చేయాల్సిన ఎమ్మెల్యే గారు అలాగే ఇన్ఛార్జి యొక్క కలెక్టర్ ఆధ్వర్యంలో గతంలో మేము నిర్మించినటువంటి 42 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్లను పట్టాలను వాళ్ళకు అందజేయడం జరిగింది. అందులో కొంతమందిని గతంలోనే లబ్ధిదారులను ప్రజల యొక్క ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజల సమక్షంలోనే వాళ్ళను డ్రా తీసి వాళ్ళను ఎంపిక చేయడం జరిగినది. అందులో మరి అప్పుడే వెంటనే ఎలక్షన్ కోడ్ రావడము వివిధ కారణాల చేత అప్పుడు వాళ్ళకి వెంటనే ఇది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినాము. దీని తర్వాత కొన్ని మౌలిక వసతులు కూడా దీనికి పూర్తిగా ఆనందున అప్పుడు కొంత సమయం తీసుకోవడం జరిగినది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని నిర్మాణమునకు కంపెనీలతోని మేమే మాట్లాడి దీన్ని పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మౌలిక సౌకర్యాల కోసం కలెక్టర్ గారి నుంచి ప్రత్యేక నిధులను కూడా తీసుకొచ్చి ఇక్కడ చాలా వరకు ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, కొంత డ్రైనేజ్కి కావచ్చు, దీన్ని చుట్టేసినటువంటి సీసీ రోడ్ల నిర్మాణాన్ని కావచ్చు, కొన్ని నిధులు కూడా అన్నీ తీసుకురావడం జరిగినది. గప్పుడు చేసినటువంటి మౌలిక వసతులే తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కరోజు కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు కనీసము డబల్ బెడ్రూమ్ల వైపు వచ్చి చూసి ఈ పనితీరు ఎంతవరకు ఉన్నది, ఇది ఎంతవరకు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందని తెలుసుకోకుండానే అక్కడ తన పేరు కోసము బాదరగా ఫోటోల కోసము పట్టాలు ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో మన మాజీ శాసనసభ్యులు
రసమై బాలకిషన్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన ఇల్లంతకుంట మండలంలో ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు పెద్దలింగాపూరు, ఉగులాపూరు, అదేవిధంగా కందికట్కూరు, పొత్తూరు తదితర గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇల్లంతకుంటలో 48 ఇండ్లు, అదేవిధంగా పెద్దలింగాపూర్లో కూడా 48 ఇండ్లను 42 ఇవ్వాలని తలంచి అప్పుడు మనము ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ సౌలభ్యం కొరకు ఉండి ఇక్కడ మనము ఇవ్వడం జరిగింది, ఇక్కడ కట్టియడం జరిగింది. అయితే అప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఉందో అది ఇచ్చే క్రమంలోనే మన ఎలక్షన్ కోడ్ రావడం, ఇందులో మౌలిక సదుపాయాల గురించి అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడు కలెక్టర్ గారితో సిఫార్సు గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని సిఫార్సు చేసి ప్రతిపాదనలు కూడా గౌరవ మంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు కేటీఆర్ గారితో డబుల్ బెడ్రూమ్లో ఈ 5 గ్రామాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఏదైతే మౌలిక సదుపాయాల విషయంలో డ్రైనేజీ కానీ అదేవిధంగా వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతో అంతర్గత సీసీ రోడ్లను ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రతిపాదనలు చేసి పంపడం జరిగింది. అప్పుడే ఎలక్షన్లు కూడా రావడం వల్ల అది ఆలస్యమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు గెలిచి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం తూతూ మంత్రంగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అదేవిధంగా డ్రైనేజీ వసతి కానీ ఇక్కడ మౌలిక సంబంధించినటువంటి వసతులు ఏవి లేకుండా ఇప్పుడు వచ్చినటువంటి వారికి మేము ఉన్నప్పుడే అప్పుడు ఆ చెస్కు మనం డబ్బులు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద మనం లైన్లు గుంజి పెట్టడం జరిగింది మేము ఉన్నప్పుడే గతంలోనే. కానీ ఇప్పటి వరకు దానికి స్ట్రీట్ లైట్లు కూడా వేయించినటువంటి అతిగతి లేనటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఆదరబాదరగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదరబాదరగా వచ్చి అక్కడ రైతు వేదికల్లో ఉండి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంపిక చేయడం చాలా విడ్డూరం. గతంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీలో గ్రామస్తులందరి సమక్షంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సమక్షంలో డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళని ఇవ్వాలని చెప్పి అందరి సమక్షంలో నిర్ణయించి అర్హులైనటువంటి నిరుపేదలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఎలాంటి పైరోలు చేయలేదు. కానీ ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఏదైతే ఇండ్లు ఉన్నాయో అవి ఎలాంటి గ్రామసభ లేకుండా నిబంధనలు తుంగలో తొక్కే విధంగా గ్రామసభలు లేకుండా కాంగ్రెస్ నాయకులు ఇళ్ల దగ్గర కూర్చుండి వారి ఇంట్లలో పనిచేసే వ్యక్తులకు మాత్రమే ఇచ్చినట్టు కనబడుతూ ఉంది. ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నిన్నటువంటి రాత్రి నుండి ఇల్లంతకుంట మండల గ్రామంలో అదే గుసగుసలు వినబడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి లబ్ధిదారులను నియమైన లబ్ధిదారులు ఉంటే వ్యక్తిగత కక్షలతోని ఈరోజు వాళ్ళ పేర్లను తొలగించి ఈరోజు పాపం వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో గ్రామసభ సమక్షంలో నిరుపేదలైనటువంటి వారిని సెలెక్ట్ చేస్తే వారిని కూడా తొలగించడం కక్షపూరితంగా వ్యక్తిగత కక్షపూరితంగా కొంతమంది ఇళ్లను తొలగించే సందర్భం కూడా ఇల్లంతకుంట గ్రామంలో చర్చ జరుగుతూ ఉంది నిన్న రాత్రి నుండి కూడా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుపేదలకు ఇవ్వకుండా కేవలం పైరోకారులకే పట్టం కట్టే విధంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరిగిందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉగులాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఇళ్లను కూడా అదేవిధంగా అక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి, అక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ ఉండాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంతర్గత రహదారులు కానీ డ్రైనేజీలు కానీ అన్ని సిస్టమైన తర్వాతనే ఇవ్వాలి. ఇప్పుడు ఏముంది, ఎన్నికలు కూడా రాలేదు కదా, ఇంకా ఆదరబాదరగా ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి లబ్ధిదారులకు నిన్న మీరు ఇక్కడ పట్టాలు ఇచ్చారు, వాళ్ళు వచ్చి ఎక్కడ ఉంటారు? వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఏది? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకి నీళ్ళు ఏం తాగుతారు? వాళ్ళు ఇక్కడ బాత్రూమ్ పోతే స్నానాలు చేస్తే వాళ్ళు నీళ్ళు ఎటు పోవాలి? ఇవేవి కూడా ఆలోచన చేయకుండా ఆదరబాదరగా ఏదో మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టింది కాదు ఇచ్చింది కాదు, వాళ్ళు ఓన్లీ కట్టింది మేమే, అన్నీ చేసింది మేమే. ఇక్కడ ఉన్నటువంటి మీ కొన్ని మిగిలిపోయినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించకుండా ఆదరబాదరగా నిన్న ప్రారంభోత్సవం చేయడం అనేది చాలా విడ్డూరం. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకుల పైరోలు కాకుండా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే ఏదైతే గ్రామసభ సమక్షంలో గ్రామస్తుల సమక్షంలోనే గ్రామసభలు పెట్టి తీర్మానం చేసి అర్హులైనటువంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, అనర్హులను తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిందా అని చూపించమని చెప్పినారు. మరి వాళ్ళు ఎంబడున్న వాళ్ళే చాలా డబుల్ బెడ్రూమ్లో ఇనాగ్రేషన్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. మరి మీరు కళ్ళుండి చూడలేకపోతే మేమేం చేయలేదు. మరి కళ్ళుండి చూడలేని వాళ్ళని ఏమంటారో నేను ఈ సందర్భంగా అది మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా. మరి పెదలింగాపురం కానీ అలాగే పొత్తూరు కానీ కందికట్కూరు కానీ ఒగులాపురం కానీ వివిధ గ్రామాలలో పూర్తిగా మౌలిక వసతులను అన్ని ఏర్పాటు చేసి వాళ్ళ గృహప్రవేశం చేసి మొత్తం అక్కడనే వాళ్ళకి పట్టాలు అందజేయడం జరిగినది. మరి డబుల్ బెడ్రూమ్లు ఇల్లంతకుంట మండలంలో ఇక్కడ
ఇక్కడ ఇండ్లు ఉంటే నువ్వు రైతు వేదికలో పట్టాలు అందజేసిన దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏందని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇక్కడికి వస్తే పూర్తి కాలేదు కాబట్టి ఇజ్జత్ పోతుంది అన్న ఉద్దేశంతో మీరు ఆధారబాధగా అక్కడ పట్టాలు ఇచ్చుకున్నారు. ఇలా ఒకటి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఇనాగ్రేషన్ కోసం అని కట్టిర్రు, ఇక్కడ ఒక రిబ్బన్ కూడా కట్టి అట్లనే ఉన్నది. మరి మీరు ఎందుకు రాలేదు? కనీసం ఈ ఇండ్ల పరిస్థితి మీకు ఏమైనా తెలుసుకొని ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాను. ఇలా రేపో మాపో ఎలక్షన్ కోడ్ వస్తలేదే, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నావు. ఈ 3 సంవత్సరాల కాలంలో నువ్వు పూర్తి చేసిన తర్వాత కదా ఇవ్వాల్సింది. నువ్వు పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఘనమైనటువంటి సత్కారాల మధ్యన ఇక్కడ ఉన్నటువంటి బాజాంత్రీల మధ్యన నువ్వు ఇక్కడ ఇనాగ్రేషన్ చేయనుంటివి. ఎవరు వద్దన్నారు? మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఇలా గతంలో మేము చేసినటువంటి లిస్ట్ ఉన్నాం. ఇలా మేము ఒక్కడిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇలా మతలబు లేకపోతే గతంలో గ్రామ సమక్షంలోనే గ్రామ సభ ద్వారా ఎంపిక అయినటువంటి లబ్ధిదారులను కొంతమందిని తీసేసి కొంతమందిని కొత్తగా చేర్చడంలో ఉన్నటువంటి మతలబు ఏందని మేము అడుగుతా ఉన్నాం. మరి కొత్తగా చేర్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? గ్రామస్తులు అయితే చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు. మాకు తెలియదు. కొందరు కరీంనగర్లలో ఉంటారు, వాళ్ళ ఇళ్ళలో పని చేసిన వాళ్ళు కూడా ఇక్కడ పేర్లు రాసి ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రాంతం ఈ గ్రామం వాళ్ళకి తెలుస్తూ ఉన్నది, ఇక్కడ లేవడు. మరి పక్కపంట మండల లీడర్లకు ఏం తెలుస్తుంది అని మేము అడుగుతూ ఉంటున్నాము. వాళ్ళు ఎంపిక చేసి మండలం పార్టీ ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఎంపిక చేసి ఇల్లంతకుంట మండలంలో ఇవ్వడము అనేది చాలా ప్రజలు చాలా విచిత్రంగా చాలా చూస్తూ ఉన్నారు. చాలామంది బాధపడతా ఉన్నారు. సార్ గతంలో మేము మంచి పారదర్శకంగా మీరు ఉన్నప్పుడు అందరి సమక్షంలో లేని వాళ్ళని చూసిరు, ఉన్నోళ్ళని చూసిరు, లేని వాళ్ళకి అప్పచెప్పిరు. మాకు అప్పచెప్పినటువంటి ఇలా మా నోటికాడు ముద్దను గుంజుకొని తింటూ ఉన్నారు సార్ అని చెప్పేసి పాపం చాలామంది బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, జాగా లేని వాళ్ళు ఉన్నారు, కూలి పని చేసుకొని బతుకున్నారు. అట్లాంటి వాళ్ళని విడిచిపెట్టి కొన్ని అభియోగాలు ఉన్నాయి. తప్పకుండా ఇవన్నిటి మీద కూడా, ఎందుకంటే కలెక్టర్ గారు లేని సమయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళను ఆధారబాధగా ఇవ్వడం అనేది ఏమున్నది? రేపు కలెక్టర్ గారు వచ్చేదా కాగనండి. తప్పకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో తప్పకుండా మా పార్టీ తరఫున ఈ గ్రామస్తుల తరఫున ఖచ్చితంగా మేము కలెక్టర్ని కలుస్తాం. అనర్హుల పేర్లు కలెక్టర్ గారికి ఇస్తాం. తప్పకుండా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. మేమేం వాళ్ళను వచ్చిన వాళ్ళని కానీ ఎవరినో పెట్టిన వాళ్ళని గురించి మేము తప్పు పట్టట్లేదు. ఖచ్చితంగా అవి కూడా డ్రాలే వేయాలి కదా. 8 పేర్లు డ్రాలే వేసి మళ్ళీ ఎంతమంది వస్తాయో మళ్ళీ నిజమైనటువంటి అరువులో 8 మందికి తీసి మీరు ఇవ్వాలి. మరి మీరు అట్లేమన్నా మీరు ఇచ్చిర్రా అని మేము అడుగుతా ఉన్నాము. ఎందుకు అంత ఆధారబాధగా ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉన్నది అని అంటే, ఖచ్చితంగా నీకు నిజాయితీ ఉంటే ఆధారబాధలు ఇవ్వాల్సిన అవసరం లేదు, పూర్తి చేయాలి కదా. ఎక్కడుంటారు? ఇక్కడికి వచ్చి డ్రైనేజీ లేవు, నీళ్లు లేవు, చిమ్మన సీకట్ ఉన్నది అంటే దీని మతలబు ఏంది? మళ్ళీ ఇంటికి వసూలు చేసుకుంటారా? కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి. కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీ బేసేజాలు బంద్ చేయి. ఇప్పటికైనా మీరు నిన్న పంపినటువంటి లబ్ధిదారుల పట్టాలన్నీ కూడా అట్లనే ఆపేయాలి. ఇది పూర్తిగా మౌలికంగా పూర్తిగా వసతులతోని సకల సౌకర్యాలతో పూర్తి చేసిన తర్వాతనే మీరు అప్పచెప్పించాల్సి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు కూడదు అని అంటే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. రేపు మేమే కాదు, రేపు గ్రామస్తులు ఇంతమంది వీళ్ళందరూ కూడా ఇల్లంతకుంట గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. చాలా ఉన్నాయి ఇంట్లో. నేను వాళ్ళ పేర్లు చెప్పని తలుసుకోలేదు, కానీ మీ లీడర్ ఏదో చెప్పగానే పేరు రాసి నువ్వు ఇయ్యి అనడానికి ఇది నీ అయ్య జాగిరి కాదు, ఇది మీ ఆస్తి కాదు. ఇది ఇల్లంతకుంట మండలం మీ యొక్క పేదవాళ్ళ ఆస్తి. ఇది వాళ్ళకి కేటాయించినటువంటి ఆస్తి, ఇది వాళ్ళ ఇల్లు. కాబట్టి దయచేసి నీకు ఒకటే చెప్తా ఉన్నాం మేము. ఇలా నువ్వు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట మస్తుకి ఇచ్చుకుంటున్నావు, ఎవడిని కానీ నీ లీడర్ ఎవరి పేరు రాతే మనకి ఇచ్చుకుంటున్నాం. మేము అలా జోక్యం చేసుకుంటలేము. కానీ డబుల్ బెడ్రూమ్లో మాత్రం ఇది పేదవాళ్ళకు మాత్రమే మేము చాలా కష్టపడి నిర్మించినటువంటి ఇల్లు. కాబట్టి ఇది ఖచ్చితంగా పేదవాళ్ళకి చెందాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటున్నాము. కూడదు అంటే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున కూడా దీన్ని మేము ఇక్కడ జరిగినటువంటి అవకతవకల గారి గురించి కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాం. ఖచ్చితంగా రేపు గ్రామస్తుల మధ్యనే మళ్ళీ చర్చ పెడతాం మేము. ఈ పట్టాలు అప్పుడు మనం గిట్లుంటే మనకి కూడా ఇస్తున్నాను. అప్పుడు పూర్తిగా మన ఇద్దామని ఆలోచన పోతే ఆగినాం. ఈ సీల్ చేసే ఉన్నాయి. చేసిందంటే వాళ్ళు అప్పుడు వచ్చి ఉంటాను కాబట్టి డబుల్ బెడ్రూమ్ వచ్చి ఉంటాను కాబట్టి ఇంకా నా తహసీల్దార్ ఎవడైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు పోయి ఇచ్చి పడతాయి కాదు.